ఆమె యొక్క పరితాపము, ఆ పరితాపానికి కారణం ఏంటి, అవన్నీ తెలుసుకుంటూ మనము ఇప్పటిదాకా 8 శ్లోకాలు పూర్తి చేసాము. 1 నుంచి 8 శ్లోకాల్లో ముఖ్యంగా ఏం చర్చించుకున్నాం మనం? మెయిన్ టాపిక్ ఏంటి? 1 నుంచి 8 శ్లోకాలకి మెయిన్ టాపిక్ ఎవరైనా చెప్పగలరా? దేహోతి తన భర్తను సేవించటము, ఆమె ఆ, సేవించటం కూడా తనకి ఎటువంటి ఆ అంటే ఆ, చెడ్డ గుణాలు అంటే క్రోమము క్రోధము ఇలాంటివి ఏమి లేకుండా భర్తని అతి ప్రేమగా ఎంతో శ్రద్ధగా ఆ యొక్క గొప్ప గుణాలు 8 రకాల గుణాలతో ఆయన్ని సేవించింది. ఆ కరెక్ట్. సేవ ఆ, తన కర్దమ్మనేమో భగవంతుణ్ణి ఆయనకి తపస్సు ద్వారా ఏదైతే పుణ్యాన్ని సంపాదించారో అదంతా కూడా నీకు కూడా వస్తుంది అని చెప్పి ఆయన ఆమె ఆమెతో అంటారు కర్దమ్మని. ఎందుకంటే అవును. నువ్వు నన్ను ఎంతో శ్రద్ధగా సేవించావు, అందువల్ల ఇది ఈ తప ఫలం కూడా నీకు వస్తుంది అని చెప్పి అంటారు. అది ఆదర్శ పత్ని యొక్క లక్షణాలు. ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే, ఆదర్శ పత్ని ఒక భార్య భర్తని ఏ రకంగా సేవించాలి, ఏ భావనతో సేవించాలి. ఏ భావనతో సేవించాలంటే, భగవంతుడి కంటే అధికమైన వాడు తన భర్త అన్న భావనతో అంత భయభక్తులతోటి భర్తను సేవించాలి. ఇటువంటి సేవలు చేసినప్పుడు భార్యకు ఆటోమేటిక్ గా భర్త అనుగ్రహం పొందుతుంది. ఒకవేళ భర్త కరదామని లాంటి గొప్ప వ్యక్తి అయితే ఆమెకు వరప్రదానం జరుగుతుంది. కానీ అట్లా కాదు, భర్త కరదామని వంటి గొప్పవాడు కాదు, ఇతన్ని నేను గౌరవించనక్కర్లేదు అనుకోవడం కూడా సబు కాదు. ఇటువంటి వాడైన భర్తను భార్య సేవ చేయాలి, ఆయన్ని గౌరవించాలని శిలా ప్రభుపాదులు వారు చెప్పారనమాట. అయితే కరదామ మునికి భగవంతుని ఆ ప్రసాదం, భగవంతుని యొక్క కటాక్షం ఏ ఏ రకంగా ఆయనకు లభించిందని నేర్చుకున్నాం మనం నిన్న. హరే కృష్ణ. దేని ద్వారా ఆయన కరదామ తపస్సు మునికి చేశారు కదా మాతాజీ, తపస్సు చేశారు కదా అతను. తపస్సు అందుకనేసి ఇంకా అతనికి వైరాగ్యము తర్వాత ఉమ్, అవి చేయడం వల్ల భగవంతుడి తర్వాత సమాధి అని కూర్చొని సమాధి అని కూడా నేర్చుకున్నాం. సమాధానం వైరాగ్యం సమాధి అన్నమాట అంటే మనం సమాధానం. ఊహించే సమాధి కాదు, భగవద్ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యే స్థితి. ఆ స్థితి ఉండడం వల్ల ఆయనకు భగవత్ ప్రసాదం లభించింది. ఆ భగవత్ ప్రసాదాన్ని ఆయన దేవహూతికి ఎందుకు పంచాలనుకున్నారు? ఏ కారణాల వల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు? చేసిన సేవలకి ఆయనకి సేవలు ఆమె చేసి బాగా చేసి చేసి ఆమె చాలా బక్క చిక్కిపోయినట్లుగా అయిపోయిందని యా, చెప్పేసి ఆమె కరుణ అవును. చూపెట్టి ఆ విధంగా ఆమెకి ఇవ్వాలి, యా. భగవంతుడి తాలూకా కృపని ఆమెకి పంచాలి. ఇంకా ఇంకా క్లుప్తంగా అంటే ఇంకొకసారి మనం తలుచుకోవాలంటే, మొట్టమొదట ఆవిడ నిరాడంబరత. అంత గొప్ప మనువు చక్రవర్తి కుమార్తె అయినప్పటికీ ఆమె ఒక సాధారణమైన ముని పర్ణశాలలో ఉండి నిరాడంబరంగా గొప్పలు పోకుండా, పుట్టింటి గొప్పలు చెప్పుకోకుండా భర్తను సేవించింది. తర్వాత ఏంటంటే, భర్త ఒక ఆ, ఆనందంతో ఆవిడ తృప్తి చెందిందనమాట. అందుకని ఆమె యొక్క ఆ ఆ, లక్షణంతో కలదాముడు కూడా తుష్టోహం అంటే తృప్తి చెందారనమాట. మూడోది ఏంటంటే, తన దేహాన్ని పట్టించుకోలేదు. ప్రతి ఒక్క దేహంతో ఉన్న వ్యక్తి తన దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, కానీ ఇక్కడ ఆమె ఆ దేహ ధ్యానం లేకుండా, దేహం మీద ఎటువంటి ఆ, వ్యామోహం లేకుండా నిస్వార్థంగా భర్తకు సేవ చేసింది. ఎప్పుడైతే ఇటువంటి సేవ చేసిందో అప్పుడు అంత గొప్ప కరదామ ముని కూడా ఆమె పట్ల ఆయన హృదయం మెత్తబడింది అనమాట. ఇంకోటి ఏంటంటే, అతను సాధన చేసుకుంటున్నప్పుడు ఆ సాధనకు పోయి డిస్టర్బ్ చేయకుండా ఆ సాధన సక్రమంగా ఎలా సాగాలి, ఏం కావాలి అవి దృష్టిలో పెట్టుకొని అన్ని సేవ చేసింది అనమాట. ఇవన్నీ చేస్తూ చేస్తూ భగవంతుడు ఒక కటాక్షాన్ని పొందిన భర్త యొక్క మహిమను, ఆమె ఆ ఫలాన్ని భర్త ద్వారా తను పొందాలనుకుంది. ఎందుకంటే ఆమె స్పెషల్గా ఏమీ చేయలేదు, తపస్సు చేయలేదు, పూజలు చేయలేదు, వ్రతాలు చేయలేదు. కానీ భర్తకు అవన్నీ చేయడంలో సహకరించింది కాబట్టి ఒక ధర్మపత్నిగా అతను పొందిన ఆ ఫలితాల్లో తను కూడా భాగం పొందాలి. అది కూడా భర్త యొక్క ఆ అనుగ్రహంతో అని అనుకుందనమాట.
అయితే మామూలు భర్త అట్లా ఇవ్వలేడు, కరదాముడు మటు ఇవ్వగలడు అనే విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే అసలు భగవత్ ప్రసాదం యొక్క క్యారెక్టర్ ఏంటని తెలుసుకున్నాం నిన్న. 3 గుణాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఎప్పుడైతే భగవంతు అనుగ్రహం పొందుతుందో అప్పుడు మనకు కలిగే లక్షణం ఏంటి? మాతాజీ భయం పోతుంది అన్నారు, అది ఆ పాయింట్ పర్ఫెక్ట్. ఎస్ కమలముఖి మాతాజీ, భయం పోతుంది. ఆ భయం అనేది అనేక రకాలుగా ఉంటాయి అని మనం నేర్చుకున్నాము. అది కేవలం మానవుల్లో కాక జీవులన్నిట్లో కూడా ఉంటాయి. కానీ మానవుడు ఉన్నతమైనటువంటి కాన్షియస్ తో, చేతనతో భగవంతుని ఎప్పుడైతే ఆ ఆశ్రయం పొందుతాడో అప్పుడు అతనికి ఆ భయాల నుంచి అతనికి విముక్తి లభిస్తుంది అనమాట. అయితే ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక సేవ చేయడం ద్వారా, భగవద్భక్తి చేయడం వల్ల 2 లక్షణాలు ప్రతి ఒక్కళ్ళలో డెవలప్ అవుతాయి. దాని గురించి మన నాగరాణ మాతాజీ కూడా చెప్పారు. ఏంటవి? మనం భగవద్గీత శ్లోక కూడా చెప్పుకున్నాం. Yeah? మహావదన్యాయ మాతాజీ, కరెక్ట్? ఏంటమ్మా? మహావదన్యాయ. ఆహా, అది కాదు, అది తర్వాత వస్తుంది. నా శోచతి నా కాంక్షతి అంటే ఏదైనా వస్తువు వాళ్ళు నష్టపోతే దానికి దుఃఖించరు, నాకు కావాలన్న వ్యామోహం, కోరికలు కూడా ఉండవు. అవి ఎప్పుడంటే ఈ భగవంతుని పట్ల చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ రెండు అసలు డిటాచ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే డిటాచ్మెంట్ వస్తుందో అప్పుడు మనం చేరే స్థితిని మళ్ళీ భగవద్గీతలో ఏమన్నారంటే బ్రహ్మభూత స్థితి అన్నారు అనమాట. అంతే కదా, యా. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. ఈ నా శోచతి నా కాంక్షతి అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ బ్రహ్మభూత స్థితికి వచ్చినప్పుడు. ఇటు కష్టాలు నిన్ను కృంగదీయవు, సుఖాలు నిన్ను ఉప్పొంగిపోయేటట్టుగా చేయవన్నమాట. అన్నిట్లో నువ్వు చాలా సమానంగా ఉంటావు అనమాట, సమదృష్టి వస్తుంది మీకు. అది చెప్పుకుంటూ మనకు ఎగ్జాంపుల్ ఇంకెవరి గురించి మాట్లాడారు, శ్రీల ప్రభుపాదుల వారు ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రస్తావించారు. నారదుల వారు కేవలం భక్తి వేదాంతుల్ని సేవిస్తూ వాళ్ళ బోధనలు వింటూ వాళ్ళు వదిలేసిన ఉచిష్టాన్ని తింటూ తింటూ ఆయన ఏం చేశారు, భగవంతుడి పట్ల ఆయన యొక్క ఆ భక్తిని, ఆయన యొక్క ధ్యానాన్ని పెంచుకున్నారనమాట. కాబట్టి భగవత్ ప్రాప్తి కావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి కృప వల్ల మనకు భగవత్ ప్రాప్తి కలుగుతుంది? మనందరం కరదాము కాము, మనకెట్లా అందాలి మరి భగవత్ కృప? గురువు ద్వారా పర్ఫెక్ట్. గురువు ద్వారా, గురువు శుశ్రూష చేసి ఆయన ఆజ్ఞలు పరిపాలించడం ద్వారా. శుశ్రూష చేయగా సరిపోదు, గురువు సౌజన్యం సరిపోదు, ఆయన చెప్పింది కూడా వినాలి కదా. గురువు చెప్తాడులే, మనం ఇష్టం వచ్చిన మనం చేద్దాం అనుకునేటట్టు లేదు. గురువును సేవించాలి, తర్వాత ఆయన మాటల్ని మనము శిరసావహించాలి. ఈ రకంగా చేసి గురువు యొక్క ఆ ప్రీతిని, తద్వారా భగవంతుని యొక్క ప్రాప్తిని కూడా మనం పొందొచ్చు. ఇక్కడ గురువుగా ఆమె కరదామముని సేవించి తద్వారా ఆ భగవత్ ప్రసాదాన్ని పొందబోతుంది అన్నట్టు దేవహూతి. అది గొప్పతనం. అయితే మనం చేసే సాధనలన్నిట్లో కూడా అత్యుత్తమైనది ఏంటి అనే విషయాన్ని 8th శ్లోకాలు చెప్పారు. అదేంటంటే భగవత్ కృప ఆర్ భగవంతుని మీద ప్రేమ అన్నమాట. సో ఇక్కడ దేవహూతికి కరదామముని ఆ రకంగా సేవించినంత వల్ల ఆమెకి ఏం వరదానం వచ్చింది? భగవంతుని ప్రేమ అనే గొప్ప వరం ఆమెకు కరదామముని ద్వారా లభించింది అనమాట. ఇక్కడ మన కృష్ణవేణి మాతాజీ చెప్పినట్టు చైతన్య మహాప్రభు ఉదాహరణ శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. సామాన్యంగా ఈ భక్తి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే దాని విలువ తెలుసుకొని దాన్ని ఆ మార్గాన్ని తీసుకొని దానిలో సాధన చేస్తారో వాళ్ళకి ఈ భగవత్ కృప లభిస్తుంది. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఆయన చాలా కరుణ, మహావదన్యాయ, అందరికీ ఉచితంగా కృష్ణనామాన్ని పంచిపెట్టారనమాట. ఆ కృష్ణనామాన్ని నువ్వు కనుక జపం చేసే నిరంతరం నీలో కృష్ణ భక్తి కలుగుతుంది అని చైతన్య మహాప్రభు చాలా ఉదార బుద్ధితోటి ఆయన మనకు ఈ కృష్ణనామాన్ని అందించారనమాట. కాబట్టి ఏంటంటే అది
ఈజీగా వచ్చింది, ఇప్పుడు మన హరే కృష్ణ దొరికింది అది అనేసి మనం దాన్ని తేలిగ్గా చూడక్కర్లేదు. ఆయన కృప వల్ల, తర్వాత ఆయన తర్వాత వచ్చిన అనుచరులు ఆచార్యుల కృప వల్ల అంత గొప్ప విషయం, ఉపనిషత్తులో చెప్పిన విషయమైనటువంటి ఈ హరే కృష్ణ మహామంత్ర మన చేతికి వచ్చింది వాళ్ళ దయ వల్ల. కాబట్టి ఆ నామ జపం చేస్తూ మన భగవంతుని కృపను మనం పొందొచ్చు అనమాట. 9th శ్లోకాలో ఏవం బ్రువాణమభరాఖిల యోగమాయా విద్యా విచక్షణమవ్యేక్ష గతాధిరాసీత్ సంప్రశయ ప్రణయ విహ్వలయా గిరీశద్ వ్రీడావలోక విలసద్దర్శితానః సితాననాః ఆనన ఆహా సితాననాః. యా హరే కృష్ణ చదవండి. మాతాజీ చదువు. హరే కృష్ణ. చదవండి వైకుంఠేశ్వర మాతాజీ. ఏవం బ్రువాణమాబలాఖిల యోగామాయ విద్యా విచక్షణమావేక్ష గతాదిరాసిత్ సంప్రాశ్రయా ప్రణయ వివ్యలయ గిరీశ విహ్వలయ వివ్యలయ సంప్రశయ ప్రణయ విహ్వలయ. సంప్రశ్రయ ప్రణయ విప్లయ గిరీశ వ్రీడవాలోక విలసద్ద సితానాః. సితానానః. థ్యాంక్ యూ. అన్ని విధములుగా ఆధ్యాత్మిక శాస్త్రము జ్ఞానమునందు కుశలుడైన తన భర్త పలుకులకు విని అబలయగు దేవహుతి మిగులు సంతుష్టురాలయ్యను. కొద్దిగా లజ్జాయుతముగా చూపుతూ దరహాసవదనము శోభించుచుండగా వినయము ప్రేమ కారణమున గద్గదముగు కంఠముతో ఆమె ఇట్లు పలికెను. హరే హరే కృష్ణ. కృష్ణ. ఇక్కడ దేవహూతి యొక్క ప్రతిచర్య, రియాక్షన్, ఆమె ఏ రకంగా ఆ భర్త తనకు ఈ ప్రసాదాన్ని ఇస్తా అన్నారో దాని సందర్భంగా ఆయన ఏమేమి ఆమెను ఉద్దేశించి పలికారో దాంతో ఏంటంటే దేవహూతి చాలా సంతోషపడింది, సంతుష్టురాలింది. అంటే తన శ్రమను గమనించి భర్త తనకు వరప్రదానం చేస్తున్నారు అన్న ఆనందం వస్తుందన్నమాట తనకి. తర్వాత ఏంటంటే కొంచెం సిగ్గుగా, ఇది సహజంగా స్త్రీలలో ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. సహజంగా ఆమె ఈ సిగ్గుతో కూడిన చిరునవ్వు నవ్వుకుంటూ, ఆ నవ్వుతోటి మొహం అంతా ఆమె శోభామాయణం ఎదుట. చూడండి, ఎప్పుడైనా నవ్వుతున్న మొహం ఫేస్ స్మైలింగ్ ఉందనుకోండి, ఎవరైనా పోయి మాట్లాడతారు. మొహం ముట్టముట్టలు ఆడించుకుందంటే మనం వెళ్ళాలంటే కొంచెం భయపడతాం, మాట్లాడాలంటే కొంచెం భయపడుతుంటాం. ఈ రెండే కాక ఆమె ఏం చేసింది అంటే వినయం, భర్త పట్ల ఉండే ఆ వినమ్రత, తర్వాత మనం ఫస్ట్ శ్లోకాలు నేర్చుకున్నాం అన్యోన్యత కూడా ఉంది. భర్త అంటే నారదుల ద్వారా విని ఆమె ఆయన గుణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించి ఆయన్నే పతిగా చేసుకోవాలనుకుంది కదా. తన పట్ల ఉండే వినయం, ప్రేమ కారణంగా గొంతులు అంటే ఎమోషన్స్ తోటి గొంతు గద్గదం అయిందట. అటువంటి కంఠంతో ఆవిడ మళ్ళా కరదామునికి తన సమాధానం ఇవ్వడం మొదలు పెడుతుంది. శిలా ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్పారంటే ఇక్కడ ఆ దేవహూతికి భర్త యొక్క సామర్థ్యం పట్ల, భర్త యొక్క గొప్పతనం పట్ల ఎటువంటి అనుమానం ఆమెకు లేదనమాట. ఎందుకు అంటే భర్త ముందు నుంచి కూడా కృష్ణ భావనలోనే ఉండి ఆయన ఆయన యొక్క తపస్సుతోటి, ధర్మాచరణతోటి ఒక పవర్ ఉంది ఆయనకు. కాబట్టి తను ఏవైతే కోరుకున్నదో ఆ వరాలు ఇచ్చే సామర్థ్యత తన భర్తకు ఉంది అని తను సంపూర్ణంగా విశ్వసించింది. కాబట్టి కరదాముడు ఎప్పుడైతే నీకు ఆ ప్రసాదాన్ని ఇస్తానగానే సంతృష్టి చెందింది. అదే ఒకవేళ అర్హుడు కాలేదనుకోండి, అతనిలో ఆ తన కోరిక తీర్చే సామర్థ్యం లేదనుకోండి, ఆవిడ అంత ఈజీగా సంతృష్టి పడకపోయేది. కానీ భర్త పట్ల, ఆ ముని యొక్క గొప్పతనం పట్ల ఆమెకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నమాట. అందుకని ఆవిడ సిగ్గు వినయంతో కొంచెం తడబడుతున్న కంఠంతో కరదాముని ఇంకా ఫర్దర్గా ప్రార్థిస్తుంది. అయితే ఇక్కడ భార్యకు కానీ ఒక వ్యక్తికి కానీ ఇట్లా ఇంకోటి మీద అంత విశ్వాసం ఎలా ఉంటుంది అంటే
వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క సామర్థ్యత పట్ల 100% గ్యారంటీ. అంటే వీడు నాకు చేయగలరు. ఉదాహరణకు నేను ఒక కటిక పేదవాడి దగ్గర పోయి అతన్ని అతను నాకు భోగభాగ్యాలు కలిగిస్తాడని కానీ ధనరాశులు ఇస్తాడు కానీ నేను ఆశించలేను. ఎందుకంటే అతనికి ఆ స్తోమత లేదు, ఆ సామర్థ్యం లేదు. అదే రకంగా ఒక పామరుణ్ణి ఆశ్రయించి అతని నుంచి భక్తికి జ్ఞానానికి సంబంధించిన విషయాలు నేను తెలుసుకోలేను, నేర్చుకోలేను. ఎందుకంటే అతనికే ఆ శక్తి లేదు. మనకు తనకే తెలియదు మనకేం అతను అందించగలడు. అదే రకంగా భక్తుణ్ణి గనుక మనం అభక్తుని సాంగత్యంలో భక్తి గాని భగవంతుడి పట్ల ఉండే రక్తి గాని మనలో కలగదు. ఎందుకంటే మనం ఎవరితోనైతే ఉన్నామో, ఎవరితో సాంగత్యం చేస్తున్నామో వాళ్ళలోనే భగవంతుడి పట్ల రక్తి లేదు, అతని పట్ల నమ్మకం లేదు. అటువంటి వ్యక్తితో ఉండడం వల్ల మనకు దొరకదు. కానీ ఇక్కడ ఏంటి, దేవహూతి ఎవరినైతే ఆశ్రయించిందో ఆయనకు భక్తి ఉంది, భగవంతుని యొక్క ఆ ఏమంటారు అనుగ్రహం ఉంది, తను కోరుకునే కోరికలు తీర్చే శక్తి కూడా ఉంది. ఆ శక్తి ఎలా వచ్చిందని నెక్స్ట్ శ్లోకాలు చెప్తారనమాట. హరే కృష్ణ. మార్చి తల్లి. యా, అలాగే చూడండి. కృష్ణ భగవాను ప్రేమయుత సేవను వివరించుచంతో తపస్సు, ధర్మాచరణము, యజ్ఞము, యోగము, ధ్యానం అంటే జస్ట్ భగవంతునికి ఎవరైతే సరెండర్ అవుతారో ఇవన్నీ కూడా వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళే అని చెప్తున్నారనమాట. దానికి ఉదాహరణ కర్దమముని. ఆయన ఎంత గొప్ప ఆధ్యాత్మిక నిపుణుడో మనకి ఇంకా వేరే చెప్పక్కర్లేదు. నారదుడు చెప్పాడు ఆయన గురించి. భగవంతుడు సాక్షాత్ వచ్చి కర్దమముని చూసి కన్నీరు కాల్చారు ఆనందంతో. కాబట్టి ఏంటంటే ఆ భక్తి యోగంలో ఉండడంతో మనకు భగవద్గీతలు కూడా చెప్తాం, భక్తి యోగం చేసిన వాడికి ఈ జ్ఞాన ధ్యాన అవన్నీ యోగాలు కూడా దాన్ని అధిగమించిన వాడు. అన్ని రకాల యోగాలు ఆర్డర్లు చూసుకుంటే భక్తి అన్నిట్లో ఉత్తమమైంది. ఆ భక్తిని అతను అనుసరించడం వల్ల ఆయనకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి అని ఆమె విశ్వసించింది. తర్వాత ఇప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే అది చెప్పారో అది విశ్వాసం గట్టిగా అయిందనమాట. ఎందుకంటే భర్త తనకు అన్ని రకాల వరాలు ఇచ్చేందుకు సామర్థ్యుడు అన్న విషయం అనమాట. సో నెక్స్ట్ శ్లోకాలో దేవహూతి మళ్ళీ ఏమంటున్నట్టు కర్దాముణ్ణి, రార్థం బత ద్విజవృషై తద మోఘయోగా మాయాధిపే త్వయి విభో తదవైమి భర్త యస్తేభ్యధాయి సమయ సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణ ప్రసవసతీనాం. ఇప్పుడు భర్త యొక్క సంగమాన్ని కోరుకుంటుంది. అంటే ఇంతకు ముందు దాకా మనం తెలుసుకున్నట్టు ఒక పతివ్రత లాగా భర్తను సేవించింది. ఇప్పుడు తనకేం కావాలో అది కూడా భర్త ఆమెకు ఆ ఏమంటారు అష్యూరెన్స్, ఒక ధైర్యం ఇచ్చి నీ భక్తిని మెచ్చా, నీ సేవలు నచ్చాయి, నీకు నేను వరప్రసాదం ఇస్తా అన్నప్పుడు తన మనోగతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత చదవాలమ్మా. హరే కృష్ణ చదవండి. దేహురితిరువాచ రాద్ధం బత ద్విజ ఉత్పై తదమోఘ యోగ మాయాధిపే త్వయి విభో తదవైమి భర్త యస్యేభ్యాదాయ సమయః సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణః ప్రసవః సతీనాం. దేవవృతి పలికెను, ఓ స్వామి, బ్రాహ్మణోత్తమ, యోగమాయ దివ్య ప్రకృతి రక్షణ ఉన్నందున కారణమున మీరు పూర్వత్వమును సాధించితిరనియు అమోఘమగు యోగశక్తులకు మీరు ప్రభువనియు నేను ఎరుగుదును. కాని ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రతకు సంతానమే మహాలక్షణము కనుక మన దేహ సంగమును గూర్చి మీరు పూర్వముసగిన వచనము ఇప్పుడు పూర్ణము కావలెనని కోరుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ తను భర్తను వివాహం కంటే ముందు మనవుతో ఏం మాట్లాడాడో ఆ మాటలు గుర్తు చేస్తూ, ఒక పతివ్రతకు సంతానమే కావాలి కాబట్టి నాకు ఈ సంతానాన్ని నువ్వు ఇవ్వు అని అడుగుతుందన్నమాట. ఆయనతో కూడి సంతానాన్ని పొందాలి అన్న కోరికను ఆమె బయటపెట్టింది. మనము ఇక్కడ కొంచెం చిన్నగా చర్చించుకుందాం. ఫస్ట్ ఒకసారి పర్పోర్ట్ చదివినాక తర్వాత మన చిన్న చర్చ మనం కొనసాగిద్దాం. ఇక్కడ ఏంటంటే కర్దాముడు ఆయన యోగ శక్తిలో నిపుణుడు. అంటే ఏ రకంగా యోగాన్ని
చేసి భగవద్ కటాక్షం సాధించాలని తెలిసిన విద్యలు తెలిసిన వాడు ఎక్స్పర్ట్ అన్నమాట. అంతేకాక ఏంటంటే అతని యొక్క ఆధ్యాత్మిక స్థాయి చాలా ఉన్నతమైంది. మనలా కాదు, అంటే భక్తి అనే డిపాజిట్లో ఆయనకు ఫుల్ గా ఉందన్నమాట అకౌంట్. అందుకని అతను యోగమాయ రక్షణలో ఉన్నాడు. మనం ఈ మాయాదేవి గురించి విన్నప్పుడు రెండు రకాల మాయలు వస్తాయి. యోగమాయ అంటే భక్తులకు భగవంతుని దగ్గర చేసేది యోగమాయ. మహామాయ లేకుంటే దైవీ మాయ ఏంటంటే మానవులకు ఎప్పుడైతే భౌతికత్వం మీద ఇచ్ఛ పెరుగుతుందో, భోగాలు అనుభవించాలని కోరుకుంటుందో, అప్పుడు ఆమె ఒక జైలు అధికారిలాగా రిఫార్మ్స్ అంటే వాళ్ళలో పరివర్తన తెచ్చేందుకు, వాళ్ళను పరీక్షించేందుకు, పరిశీలించేందుకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కానీ ఇక్కడ కరదామముని ఆయన మహామాయ ఆధీనంలో లేరు, యోగమాయ ఆధీనంలో ఉన్నారు అని ఇక్కడ శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయన ఒక ఆధ్యాత్మిక స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఈ విషయాలు శిలా ప్రభుపాద చెప్పారు. అక్కడ దేవహూతి కూడా భర్త యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నదనమాట అని చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఈ ఇటువంటి ఎందుకు యోగమాయ అదుపులో కొందరు ఉంటారు అంటే వాళ్ళందరూ కాదు, కేవలము మహాత్ములు, మహాభక్తులు వాళ్ళు ఏంటంటే యోగమాయ యొక్క అధీనాలు ఉంటారు. లేదా మిగతా వాళ్ళు నేను చెప్పినట్టు భౌతిక శక్తి అదుపులో ఉంటారనమాట. కరదామముని ఆ మహాత్ముడు కాబట్టి ఆయన యోగమాయ అదుపులో ఉన్నారు. దానికి మనకు కృష్ణ భగవానుడు స్వయంగా 9వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్తారనమాట. ఏం చెప్పారంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితా భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే అర్జునుడితో, ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. అంటే వాళ్ళకు ఈ భౌతికత్వం మీద ఎటువంటి వ్యామోహం కానీ ఆసక్తి కానీ ఉండదు. ఆధ్యాత్మికంగానే వాళ్ళకు ధ్యాస ఉంటుంది. కాబట్టి ఆమె యోగమా యొక్క సరైన దాంట్లో ఉంటారనమాట. వాళ్ళు ఏంటి, భగవంతుడే ఆది అని, అవ్యయమని, తర్వాత దేవాది దేవుడు కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క ఈ సంపూర్ణ లక్షణాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు నిరంతరం కూడా భగవంతుని సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అందుకని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. దేవహూతి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా ఆమె ఏంటంటే ఒక సహజం, ఒక స్త్రీగా, ఒక భార్యగా భర్త ద్వారా ఆమె సమాగమం ద్వారా పుత్రుని పొందాలి అని కోరుకుందనమాట. ఎందుకు అంటే ఆమెకి ఏంటంటే తెలుసు, దేవహూతి వివాహానికి ముందు కరదామముని ఏమంటాడు, సంతానం కలిగేదాకానే నేను భార్యతో కలిసి ఉండి తర్వాత నేను ఈ వివాహ బంధం నుంచి వేడికి వెళ్ళి భగవద్ధ్యానం చేసుకుంటా అన్నారు. అది తెలిసినప్పటికి కూడా ఆమె ఏంటంటే భర్త ద్వారా సంతానం పొందాలి అనుకుందనమాట. ఆ సంతానం కావాలి కాబట్టి ఆమె దానికి ఆ సంతానాన్ని ఇచ్చేందుకు యోగ్యుడైన భర్తనే ఆమె ప్రార్థిస్తుంది అనమాట. ప్రార్థిస్తూ ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమనంటే, అసలు స్త్రీ అంటేనే ఏంటంటే విస్తారం చేసేది అని అనమాట. అంటే ఒక స్త్రీ పురుషుని ఆశ్రయించినప్పుడు భార్యాభర్తలు ఎప్పుడైతే వాళ్ళ ఈ సంగమం ద్వారా ఆ పుట్టబోయే సంతానానికి వారి వారి గుణాలను వాళ్ళు ఇస్తారనమాట. ఈ రకంగా అది విస్తరిస్తుంది, వాళ్ళ యొక్క గుణాలు విస్తరిస్తాయి, వంశం విస్తరిస్తుంది. సో ఈ కరదామముని తర్వాత దేవహూతి ఇద్దరు సాధారణ వ్యక్తులు కారు, వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే తను ఫస్ట్ సంతానం కావాలని కోరుకుంది దేవహూతి. భర్త ఒక చెప్తాడు కదా అని, కృష్ణ ప్రేమ ఇస్తామని, భగవంతుని అనుగ్రహం మహాప్రసాదిస్తామని, నాకు అవి తర్వాత ఫస్ట్ నాకు నీ ప్రసాదం తండ్రి అని అడుగుతుంది అనమాట. భర్త నుంచి ఫస్ట్ సంతానాన్ని కోరుతుంది అనమాట. అందుకని ఇక్కడ దేవహూతి ఆ కోరికను ఆమె బయటపెట్టింది. ఇక్కడ నాకు మీ నుంచి కావాల్సిన చిన్న చర్చ ఏంటంటే, దేవహూతి భర్తను అలా కోరడం సమంజసమా? ఎందుకు సమంజసము? ఒకవేళ అది కరెక్ట్ కాదు అనుకుంటే ఎందుకు కరెక్ట్ కాదు? ఆ రెండు నేను మీ నుంచి వినాలనుకుంటున్నా, చెప్తారా? హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. ఎందుకంటే గృహిణిగా తను
గృహస్థ ధర్మంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆ, మనకు ప్రభుపాద గారు చెప్పినట్టు ఆ ఒక వంశాన్ని వృద్ధి చేయటానికి వాటికి సంతానం తప్పనిసరిగా కావాలి మాతాజీ. అందుకే ఆవిడ అట్లాగా ప్రార్థించింది తన భర్తైన కర్త. హరే కృష్ణ. యా, కరెక్ట్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. కనకవల్లి. ఆ, అసలు అది గర్ధమ్మని ప్రజా ఉత్పత్తి చేయడం ప్రజాపతి. కోసమే ఆయన్ని చేసి ఆ, గుర్తించారు కదా. అసలు అందుకనే కదా ఆయన మంచి సంతానం కోసం మంచి భార్య వస్తేనే అది సరిగా కుదురుతుందని 10 సంవత్సరాలు తపస్సు చేసి దేవహూతిని భార్యగా పొందాడు. కాబట్టి ఆ భర్త అవును. కోరికను తీర్చడం భార్య ధర్మం ఒకటి, స్త్రీకి సంతానమే ఒక భాగ్యంగా భావిస్తారు. కాబట్టి సంతానం పొందిన తర్వాత అప్పుడు భగవద్ అనుగ్రహం గురించి ఆలోచిస్తాను అన్నట్టుగా అప్పుడు నేను దాన్ని పొందుతాను. ముందర నాకు స్త్రీ యొక్క ఫలం, స్త్రీ జన్మకి సార్థకత పొందాలి అంటే సంతానం కావాలి. కాబట్టి నాకు సంతానం కావాలి అని అనడం సమంజసం అని నా భావం. వెరీ గుడ్. అది కూడా ఏంటి, కర్దాముడు యోగుడు కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్న కొడుకు కావాలనుకుంది. చెప్పండి సుభాష్. సారీ, అదే పెళ్లి యొక్క అంటే ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా మాతాజీ. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. యా. ఎందుకంటే భగవద్గీతలో 7th చాప్టర్లో కూడా కృష్ణుడు స్వయంగా చెప్తాడనమాట, బలం బలవతామస్మి కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఆయన ఇక్కడ కూడా అది తప్పు అని అనలేదు. స్వామి కూడా ఏం చెప్పారంటే, ధర్మంకి విరుద్ధం కానటువంటి ఈ కామ సంభోగము నేనే అని చెప్పారు అక్కడ భగవంతుడు. అంటే అది అది ఏంటి అంటే, మనం దాని వక్రభాష్యం తీసుకొని అది చేయకూడని కార్యము అని మనం భావించక్కర్లేదు, దాని గురించి జడ్జి చేయక్కర్లేదు. కానీ ఎటువంటి సందర్భంలో ఇటువంటి కోరికలు కోరొచ్చు, ఈ రకంగా భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగొచ్చు, వాళ్ళ మధ్య సంబంధం పెరగొచ్చు అనే దాని గురించి శిలా ప్రభుపాద ఒక లెటర్ రాశారు. ఎవరికి? హయగ్రీవ అనే ఆయన యొక్క శిష్యుడికి రాస్తారనమాట. నేను మొత్తం అంతా చదవట్లేదు, జస్ట్ దీంట్లో ఏం చెప్పారు అంటే, నీ యొక్క ఈ సెక్స్ జీవితానికి సంబంధించిన నీ ప్రశ్నలకు నేను ఇచ్చే జవాబు ఏంటి అంటే, ఈ వివాహ జీవితము, వైవాహిక జీవితము, దాన్ని మనం కంట్రోల్లో ఉంచాలి అంటే అర్థము భార్యాభర్త వేరువేరుగా ఉండమని అర్థం కాదు అని చెప్తూ, వివాహం అనేది ఎందుకు అంటే ఇద్దరు కలిసి వాళ్ళలో ఉండే ఆధ్యాత్మిక స్పిరిచువల్ కాన్షియస్నెస్ అన్నారు శిల ప్రభుపాద. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేందుకు భార్య భర్త కలిసి దగ్గరికి వచ్చి చేసే ప్రయత్నాల్లో అదొకటి. అది చేసుకుంటూ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఆ కృష్ణ భావనామృతంలో ముందుకు వెళ్తూ వెళ్తూ కృష్ణ భావనామృతం కలిగినటువంటి సంతానాన్ని ఏమంటారు, సంతానాన్ని పుట్టించేందుకు వాళ్ళు ఈ రకమైనటువంటి దాన్ని రసాన్ని కరెక్ట్ వర్డ్ వాడుతుంది, మరి నాకు సడన్ గా రావట్లేదు అది. ఈ రకమైనటువంటి మైథునాన్ని చెయ్యొచ్చు అని చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ భగవద్గీత కూడా మళ్ళీ శిలా ప్రభుపాద కోట్ చేశారనమాట. ఎవరైనా కూడా ఈ విషయాన్ని అది మనము కరెక్ట్ గా భగవంతుని సేవకే ఉపయోగించుకోవాలి, కానీ అన్యత్రా ఉపయోగించుకోకూడదు అని చెప్పి ఈ మామూలు కార్మిక వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈ రకమైన ఆలోచనలు వాళ్ళు చేయరు. అంటే మా మా మధ్య జరిగే ఈ మైత్రము భగవంతుని ప్రీతి కోసం, పిల్లల సంతానోత్పత్తి కోసం మేము చేస్తున్నాము, అంతకంటే మించి కాదన్న ఆలోచన వాళ్ళలో ఉండదన్నమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే మానవ రూపంలో ఉన్న పశువులు, వాళ్ళకు చేతన అనేది సరైన చేతన ఉండదన్నమాట అని చెప్తూ ఏం చెప్పారంటే, అటువంటి వాళ్లకు ఈ ఈ రకమైనటువంటి స్త్రీ సంగమాన్ని నిషేధిస్తారు అని చెప్తూ, వాళ్ళ గురు మహారాజు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన ఏమన్నారట అంటే, ఆయన బ్రహ్మచారి కానీ ఎవరు నైష్టిక బ్రహ్మచారి. ఆయన కూడా ఏం చెప్పారట అంటే, కొన్నిసార్లు చెప్పేదట, ఒకవేళ నేను కృష్ణాభావంలో ఉన్న సంతానాన్ని గనక పొందాలి అనుకుంటే, పొందించగలను అనుకుంటే, నేను ఈ సంభోగంలో పాల్గొనేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 100 సార్లు నేను పాల్గొంటగలని చెప్పారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే,
కృష్ణ కాన్షియస్నెస్ ఉన్న సంతానాన్ని పొందడం. అందుకని ఆ స్త్రీ పురుషుల మధ్య ఆ వైవాహిక జీవితం అది ఆమోదకరం. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమవుతుందంటే, ఫస్ట్ పెళ్లి, ఆ వైవాహిక ఆ సంస్థనే బలహీనంగా ఉంది. లీవ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటారు. పెళ్ళొద్దు మాకు, పెళ్ళి ఎందుకు వద్దు అంటారంటే బాధ్యతలు, ఆ బాధ్యతలు వద్దనమాట. ఒక హోటల్ రూమ్లో రూమ్ షేర్ చేసుకున్నట్టుగా జీవితాన్ని షేర్ చేసుకొని వాళ్ళు వాళ్ళ శారీరక అవసరాలు తీర్చుకుంటున్నారు, కానీ ఒక వివాహ వ్యవస్థకు వాళ్ళు విలువేయట్లేదు. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటితో వాళ్ళు చాలా మంది పిల్లల్ని కనేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక దైవ కార్యంగా వాళ్ళు ట్రీట్ చేయట్లేదు దాన్ని. అది భారము అనో, లేకుంటే వాళ్ళ సౌందర్యం పాడవుతుందనో, కానీ వాళ్ళ ముందు ముందు భవిష్యత్తులో ఉండే రెస్పాన్సిబిలిటీలు ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు తీరుస్తారు, ఈ రకాలైనటువంటి అనుమానాలతోటి వాళ్ళు సంతానాన్ని కనేందుకు కూడా ప్రస్తుతం ఉండే యువత ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ కాన్షియస్నెస్ లేకపోవడం అన్నమాట. ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉండి ఆచార్యుల ద్వారా, గ్రంథాల ద్వారా ఈ వైవాహిక జీవితం యొక్క గొప్పతనము, స- భగవత్ చింతన కలిగిన సంతానాన్ని ఈ సమాజానికి ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో తెలియనందువల్ల వాళ్ళ ఆ రెండు వ్యవస్థల్ని కూడా ఇప్పుడు బలహీనం చేస్తున్నారనమాట. ఇక్కడ మటుకు దేవహూతి అన్ని తెలిసింది కాబట్టి, భర్త యొక్క ఔన్నత్యం తెలుసు కాబట్టి, అటువంటి సంతానం కోసం ఆమె భర్తను కోరుకుంటుంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే, అట్లా అడగడం తప్పు కాదు. ఎవరిని ఏది అడగాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె భర్తను ఆ కోరిక తీరింది. తెలుసు సంతానం వచ్చిన తర్వాత తను వదిలి వెళ్ళిపోతాడని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక స్త్రీగా, ఒక పతివ్రతగా భర్త ప్రతిరూపంగా సంతానాన్ని కోరుకుంటుంది. హరే కృష్ణ. తత్తేతి కృత్యముపశిక్ష యథోపదేశం ఏనైష మే కర్షితో అతిరంసయాత్మా అతిరిరంసయాత్మా సిద్ధ్యేత తే కృతమనోభవ దర్శితాయ దీనస్థదీశ భవనం సదృశం విచక్ష్వ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. తత్రేతి కృత్యముపక్ష యదోపదేశం ఏనైష మే కర్షితో తిరసంయాత్మా సిద్ధ్యేత తే కృతమనోభవ దర్శితాయ దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్య. విచక్ష్వ. హరే కృష్ణ. దేహూతి కొనసాగించెను, ఓ స్వామి, మీ ఎడ మనోవికారముచే కామపీడితినైతినని కనుక సంతుష్టి చెందని కామము వలన శుష్కించినట్టి నా బక్క చిక్కిన దేహము మీకు తగినది అగునట్లు వలసిన ఏర్పాట్లనన్నిటినీ శాస్త్రానుసారముగా కావింపుము. హే ప్రభు, ఆ ప్రయోజనమునకు అనువైన గృహమును గూర్చియు యోచింపుడు. హరే కృష్ణ మాతాజీ. ఈ 9, 10, 11 3 శ్లోకాలు ఏంటంటే, దేవహూతి కరదాముని సంతానం కోసం ప్రార్థించడం. ఆ ప్రార్థన లోపల ఆమె ఆయన్ని వెళ్ళడము, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తన మనోగతాన్ని చెప్పడము, ఆ తర్వాత దేవహూతి ఆయనతోటి డైరెక్ట్ గా చెప్తుందన్నమాట, నువ్వు యోగమాయ రక్షణలో ఉన్నావు, నువ్వు నాకు నీ ద్వారా నేను సంతానం పొందదలుచుకున్నానని చెప్పడము. దీంట్లో ఏంటంటే, నా దేహము నీ సేవలతోటి శుష్కమైపోయింది కాబట్టి తిరిగి మళ్ళా మనం ఆనందాలు అనుభవించిన తగినట్టుగా నా దేహాన్ని చెయ్యి. తర్వాత నీ యొక్క ఈ ఆశ్రమం వాతావరణం మనం చేయదలుచుకున్న కార్యానికి సూటబుల్ గా అనువైంది కాదు. ఎందుకంటే ముని ఉన్న ఆశ్రమం పవిత్రంగా ఉండి అది సత్వగుణానికి లోనే ఉంటుంది. అందుకని వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ప్యాషన్, రజోగుణంలో ఉండాలి. అందుకని అటువంటి పరిస్థితులు కల్పించేటట్టుగా నువ్వు ఏర్పాటు చెయ్యి. అది కూడా శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో అటువంటి విధానంలో నువ్వు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుందన్నమాట. చేసి ఇప్పుడు మన ముందు కార్యక్రమానికి తగినటువంటి స్థలం గురించి ఆలోచించమని భర్తకు సలహా ఇస్తుంది. దీనికంటే ముందు ఒక్కసారి లాస్ట్ శ్లోకాలో చెప్తుంది కదా, మా తల్లిదండ్రులకు ఆనతి ఇచ్చినట్టు. ఎప్పుడు అది 22వ అధ్యాయంలో
19వ శ్లోకంలో చెప్తారనమాట అతను. ఈమెకు తగిన సంతానం కలగంగానే నేను ఆమెను త్యజించిపోతాను. తెలిసినప్పటికి కూడా ఆమె కోరిక అడుగుతుంది. అది కూడా ఏంటి, భర్త యొక్క గొప్పతనాన్ని, ఆనందాన్ని. అదేంటంటే ఈ పదాల్లో 10th చాప్టర్ 10th శ్లోకాలో రాద్ధం బత. బత అంటే ఏంటి అట అంటే తన సంతోషం, తన ఆమోదం, తన భర్త పట్ల ఉన్న ప్రేమను ఆమె ప్రకటించింది అని చెప్తారు. 11వ శ్లోకంలో దేవహూతి ఆమె యొక్క సంభాషణ కొనసాగించినప్పుడు ఏం చెప్పింది అంటే, తనకు భర్త పట్ల ఆకర్షణ ఉంది, అతన్ని పట్ల తనలో కామం ప్రజ్వరిల్లుతుంది అని తను అన్యాపదేశం డైరెక్ట్ గానే చెప్పేసింది అనమాట. చెప్పి నా కోరికలు తీరనందువల్లే నా దేహము ఈ రకంగా శుష్కించిపోయింది అని కూడా చెప్తుంది అనమాట. చెప్పి ఈ దేహము వీటి మనం చేయబోయే పనులకు అనువుగా లేనందువల్ల నువ్వు దానికి తగినటువంటి ఉపాయాలు ఆలోచించమని చెప్తుంది అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు చాలా డీప్ గా మాట్లాడారు. అంటే ఈ శాస్త్రాలు అనేక రకాల విషయాల గురించి చర్చిస్తారు. అదే రకంగా కామశాస్త్రంలో కూడా ఎటువంటి పరిస్థితులు, తర్వాత స్త్రీ ఎలా అలంకరించుకోవాలి, ఏ రకంగా నడవాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా భర్తలో ఆకర్షణ కలిగించాలి, అవన్నీ కూడా ఆ శాస్త్రాల్లో చెప్పింది అనమాట. చెప్తూ ఆ విధంగా ఆమె ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినట్టు, వేదాల్లో నిర్దేశించినట్టు నేను నీతో మైథునానికి పాల్పడుతున్నా కాబట్టి ఈ దానికి కావలసినటువంటి పరిసరాలు, తర్వాత ఏమంటారు పరికరాల్ని తయారు చేయమని, సిద్ధం చేయమని అడుగుతుంది అనమాట. చెప్పి ఇక్కడ శిలా ప్రభుపాద వారు అంటే కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపదేశాలే కాక మనకి ఈ వేదాల్లో, వేద వాంగ్మయాల్లో ఈ భౌతిక అస్తిత్వంలో కూడా మనం ఏం చేయాలి, అది కూడా ఏంటి ఆధ్యాత్మిక పరంగా మనం ముందు సాగాలంటే కూడా ఏం చేయాలి భౌతికంగా అనే విషయాల్ని మనకు నిర్దేశించడం అయిందనమాట. కాబట్టి ఆ రకంగానే మనం చేయాలి అని ఇక్కడ దేవహూతి భర్తతోటి పలుకుతుంది అనమాట. దీన్ని ఎందుకు ఆ ఆ కార్యాన్ని చులకన చేయకూడదు అంటే, ఈ మైథునం అనేది, మైథున సంపర్కం అనేది కేవలం సంతానం కోసమే చేస్తారు కాబట్టి అది ఉన్నతమైంది. అది ఎప్పుడైతే మనం భోగాల కోసం, ఇంద్రియ తృప్తి కోసం చేస్తామో దానికి ఈ సంతానం కోసం చేయబడినటువంటి దానికి వ్యత్యాసం ఉందన్నమాట. ఈ అయితే ఈ ఈ శాస్త్రంలో డిస్కస్ చేసిందంతా వాటిని ఉద్దేశించింది అనమాట. ఎటువంటి ఇల్లు ఉండాలి, ఎటువంటి ప్రదేశాలు ఉండాలి, పడగది ఎలా ఉండాలి, పడగది మంచం ఎలా ఉండాలి, తర్వాత ఇంటిని ఏ రకంగా అలంకరించాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయట. అంతేగాక భార్య ఎటువంటి వస్త్రాలు ధరించాలి, తర్వాత ఏ రకంగా ఆమె తన సింగారం చేసుకోవాలి, అంటే శృంగారం అన్నారు, అంటే తనని ఏ రకంగా తను అలంకరించుకోవాలి, లేపనాలు పెట్టుకోవడము, తమలపాకు తినడం, అంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని నేను చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ శాస్త్రంలో వివరించబడ్డాయట. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడైతే పరిస్థితులన్నీ ఆ రకంగా ఉంటే ఆటోమేటిక్గా భర్త భార్య పట్ల ఆకర్షణ పెంచుకుంటారు. కాబట్టి ఒక అనుకూలమైనటువంటి అట్మాస్ఫియర్, ఆ పరిస్థితుల్ని ఏర్పరుస్తారనమాట. దానివల్ల జరిగిన మైథున కార్యంలో ఆ భార్య సంతానవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. దానివల్ల ఉత్తమ సంతానం కూడా లభిస్తుంది. అందుకని మనం ఈ గర్భధాన సంస్కారంలో ఎన్నో నేర్చుకున్నాం. శిలా ప్రభుపాదుల వారు దాని గురించి కూడా ఆయన ఉత్తరాల్లో వాళ్ళ శిష్యులకు చెప్పేవారు. ఒక లెటర్లో నేను చదివాను, ఒక సన్యాసిని ఈ మైథునానికి సంబంధించిన ప్రశ్నలు అడగకూడదు, సన్యాసి మాట్లాడకూడదు, కానీ అని ఎంత కంపాషన్, ఆయనకి ఎంత కరుణ అంటే శిష్యుల మీద, నాకు తెలుసు మీకు వచ్చే ప్రతి సందేహాన్ని మీరు నన్ను అడుగుతారు, తర్వాత నా ఆజ్ఞలు మీరు శిరసావిస్తారు, కాబట్టి ఈ విషయాలు కూడా నేను మాట్లాడబోతున్నా అని చెప్పి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు, వాళ్ళ సందేహాల్ని తీరుస్తారు. ఏ రోజుల్లో కలవాలి భార్యాభర్తలు, ఎందుకు వాళ్ళ మధ్యలో సెక్స్ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, అన్ని కూడా శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే శిలా ప్రభుపాదుల వారు ఆయన ఉత్తరాల్లో ప్రతి విషయాన్ని చర్చిస్తారు. నేను రేపు ఎల్లుండి ఒకసారి చదువుతా ఏమేం టాపిక్స్. ఆ టాపిక్స్ లో ఒకటి గృహస్థ జీవితము, ఒక టాపిక్ సంతానం, అంటే కన్సీవింగ్, సంతానాన్ని ఎలా పొందాలి, వాటిని కూడా శిలా ప్రభుపాదుల వారు
శాస్త్రబద్ధంగా ఆయన శిష్యులకు తెలియజేశారనమాట. సో ఇక్కడ కూడా అదే ఈ రకంగా అన్ని చేస్తూ ఎప్పుడైతే భార్య భర్తను చేరుతుందో అనుకూల పరిస్థితుల్లో ఆమె ఉత్తమ సంతానాన్ని పొందుతుంది అని చెప్తూ, ఇక్కడ నేను ప్రస్తుతానికి నేను ఆ రకంగా లేను, శాస్త్రాలు చెప్పినట్టుగా నేను లేను. నా దేహ లక్షణం, నేను అంత శుష్క అవస్థలో ఉన్నా, దుర్బలై ఉన్నా కాబట్టి నా పరిస్థితి బాగు చేసి నిన్ను నేను ఆకర్షించేలాగా, అంటే ఆకర్షించడం అంటే ఆమె యొక్క గుణాలతో ఆకర్షించడం కాదు, ఆమె రూప లావణ్యాలతో ఆకర్షించి సంతానం పొందేందుకు అనుకూలమైన వాతావరణం కోసం అడుగుతుంది అనమాట. ఇంకొక ఒక పాయింట్ చెప్పారు, అది మనకు సైన్స్ చెప్పదు, ఇక్కడ చెప్తున్నారు. భార్య ఈడ భర్త ఆకర్షితుడైతే ఆ మైథున క్రియలో మగ సంతానం వస్తుందట. భార్య భర్త పట్ల ఆకర్షణ చెందితే ఆడపిల్ల పుడుతుందట. ఇది ఆయుర్వేదంలో చెప్పారని మరి సుభాష్ మాతాజీ చెప్పాలి మనకు. తర్వాత స్త్రీలో ఎప్పుడైతే అమ్మా లేదు ఇది లేదు మాతాజీ, ఎక్కడ లేదు. శిలా ప్రభుపాదుల వారు రాశారు పర్పోర్ట్లో. మరి మన మొత్తం ఆయుర్వేద శాస్త్రం ఇంకెక్కడ చెప్పారు? ఇంకా వేరే అంటే అన్ని నేను చదవలేకపోవచ్చులేండి మాతాజీ. అట్లా అంటే అధర్వ అదే. వేదం మొత్తం ఆయుర్వేదమే యా. కాబట్టి మాకు రాకపోవచ్చు అంతే. ఇంకేం రాశారంటే స్త్రీలో ఎప్పుడైతే కామ కోరికలు ఎక్కువ ఉంటే అప్పుడు ఆడపిల్ల పుడుతుంది, మగవాళ్ళ కామ కోరిక అధికంగా ఉంటే పుత్రుడు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పారనమాట. చెప్పి ఈ రకంగా ఆ శాస్త్రాల్లో చెప్పిన విధానంగా ఏర్పాట్లు చేసి భర్త యొక్క కోరికల ద్వారా తను దేవహూతి సంతానాన్ని పొందాలనుకుంటుంది అనమాట. మరి అవన్నీ చేయాలి అంటే మళ్ళా భర్తనే దానికి సమర్థుడు కాబట్టి భర్తనే ఆశ్రయించి తనకు తగినటువంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేయమని ఆమె కోరుకుంటుంది. ఇన్ని రోజులు ఏంటంటే ఒక ఆశ్రమంలో ఆ ఒక తపస్వి కన్యగా ఆయన్ని సేవలు చేస్తూ శుశ్రూషలు చేస్తూ తన గురించి తను పట్టించుకోలేదు. అటువంటి తన శరీరం అతనికి ఆకర్షణీయం కాదు కాబట్టి ఇప్పుడు భర్త యొక్క ఏర్పాటు వల్ల అటువంటి పరిస్థితి కల్పించాలన్న అభిప్రాయం దేవహూతి పరుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ శ్లోకాలు ఏంటంటే మైత్రేయుడు చెప్తాడు విదురునికి. 12 నుంచి మొదలు పెడితే ఇంకా వరుసగా కర్దామముని దేవహూతి ప్రార్థనను ఎట్లా ఆయన అమలు పరిచారు, తర్వాత ఆయన ఏ రకమైనటువంటి భవనాన్ని నిర్మించారు, ఆ భవనం యొక్క గొప్పతనం ఏంటి, దాని భవనం యొక్క విశేషాలు అవన్నీ కూడా మనకు నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుందన్నమాట. లైక్ అవి సెకండ్ ఈ 13 నుంచి 21 శ్లోకాల దాకా ఆ భవనం గురించే ప్రస్తావన ఉంటుంది. 12వ శ్లోకం చేసి ఆపేద్దాం మనం. మైత్రేయ ఉవాచ ప్రియాయ ప్రియమన్విచ్చన్ కర్దమో యోగమాస్థితః విమానం కామగం క్షత్త సర్యేవా విరచీకరిత్ విరచీకరత్. హరే కృష్ణ. చదవండి. మైత్రేయ ఉవాచ ప్రియాయ ప్రియమన్విచ్చన్ కర్తమో యోగమాస్థితః విమానం కామగం క్షత్వా స్తర్యేవా విరచీకరత్. మైత్రేయుని కొనసాగించెను. ఓ విదురా, తన ప్రియమైన భార్యకు ముదమును గూర్చగోరి కర్దమముని యోగశక్తిని ఉపయోగించి అభీష్టంను అనుసరించి ప్రయాణించగల ఒక విమాన సౌధమును శీఘ్రమే సృష్టించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ కర్దామముని ఆ భవనాన్ని నిర్మించే ముందు కర్దామముని యొక్క క్వాలిఫికేషన్స్, ఆయన గొప్పతనాన్ని ఇక్కడ మైత్రేయుని ద్వారా విదురుడికి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే దేవహూతి వెళ్ళి ఆ గౌరవంతో ప్రేమతోటి గద్గదమైన కంఠంతో ఆ కోరిక కోరుతుందో అప్పుడు ఇంకా కర్దామముని అంటే సమయం వచ్చిందనమాట. భార్య కోరిక నెరవేర్చాల్సిన సమయం. ముందంతా భార్య తన పతివ్రత లక్షణాన్ని ఆయనను సేవించడం ద్వారా ప్రదర్శించుకుంది. ఇప్పుడు భర్తగా తన బాధ్యత విదురుడు చేసేందుకు కర్దాముడు చేసేందుకు ఉపక్రమిస్తున్నారనమాట. కాబట్టి ఈ కర్దాముడు ఏం చేశాడంటే తనకున్న యోగ శక్తి ద్వారా అనే ఎక్కడికంటే అక్కడ అంటే కోరుకున్న మాత్రమే ఆ ప్రదేశాన్ని నుంచి వెళ్ళిపోగల విమాన సౌధము అంటే అదేంటి, అది కదిలి ప్రయాణం చేయగలిగేటటువంటి భవనాన్ని
ఆయన సృష్టించారు. ఎట్లా సృష్టించారు అంటే ఆయన యొక్క యోగ శక్తి ద్వారా. మనం ముందు నేర్చుకున్నాం ఆయన భక్తి యోగంతో పాటు మిగతా అన్నిట్లో పరిణితి చెందినవాడు అని. ఈ ఇక్కడ ఆ యోగమాస్థిత అనే పదం ఉంది కదా, ఫస్ట్ లైన్ లో లాస్ట్ వర్డ్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యోగంలో ఆయన పరిపూర్ణ చెందినవాడు అనేందుకు మనకు ఆ ఈ పదాన్ని ఉపయోగిస్తారనమాట. మనం చాలాసార్లు నేను చెప్పాం, రసరాణి మాత చెప్పేది, యోగాల్లో మొత్తం 8 రకాలు దాన్ని ఏమంటాం మొత్తం మనం 8 రకాల అష్టసిద్ధులు, యోగాలు. అష్టసిద్ధులు, అష్టాంగ అష్టాంగ యోగం. యోగం. అష్టాంగ యోగం. అష్టాంగ అంటారు. అష్టాంగ యోగంలో అనిమాది అష్టసిద్ధులు. రకరకాలైనటువంటి నైపుణ్యాలు కలిగి ఉంటాయి. దాంట్లో లగమ, గరిమ అవన్నీ చెప్పారు కదా. కొన్ని ఏంటంటే మనం కూర్చున్న మన మహిమ మనసు ఆ మన మనసు తలుచుకున్న అవును. చోటనే, తలుచుకున్నంత మాత్రమే ఇంకో చోటికి వెళ్ళగలము. కూర్చొని మన చేయి చాపి ఎక్కడో ఉన్న వాటిని కూడా మనం అందుకోగలము. తర్వాత సూక్ష్మంలో సూక్ష్మాతి సూక్ష్మంగా కావచ్చు, పెద్దగా కూడా మనం కావచ్చు. ఇవన్నీ మనము ఆ హనుమంతుల వారు రామాయణంలో లంక కోసం వెళ్తుంటే 2 సార్లు, ఒకసారేమో దేహాన్ని కొండలాగా పెంచుతారు, ఒకసారి ఏం చేస్తారు చిన్నగా అయిపోయి ఆ సింహ నోట్లోంచి వెళ్ళి బయటకు వచ్చేసేసారు. అంటే ఆయనలో ఆ యోగ పరిపూర్ణత అంత ఉందన్నమాట హనుమంతుల వారిలో. అట్లే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ రకాలైనటువంటి యోగాలు దీంట్లో ఇక్కడ మనకు పేర్లు ఇవ్వలేదు, అలాగే మా గరిమ అనేవి చెప్పలేదు. కానీ యోగి సూక్ష్మంలో కూడా సూక్ష్మం కాగలరు, తర్వాత ఘనమైన దానికంటే ఘనం కాగలరు, తర్వాత తేలిక అయిన వాటిలో ఇంకా తేలిక కాగలరు, తర్వాత తను కోరింది ఏదన్నా అని సాధిస్తారు, ఏదైనా సృష్టించగలుగుతారు. విశ్వామిత్రుడు కూడా చూడండి, ఎప్పుడైతే అతని పేరేంటమ్మా, త్రిశంకు స్వర్గం సృష్టిస్తాడు థ్యాంక్ యూ, మాతాజీ. త్రిశంకును ఆయన దేహంతో స్వర్గానికి వెళ్ళాలంటే వాళ్ళని గెంటేసేస్తారు. ఇప్పుడు అతను దేహంతోనే వెళ్ళాలన్న కోరికతోటి ఎంతనో ఆశ్రయిస్తే దానికి అవకాశం లేదంటారు. కానీ విశ్వామిత్రుడు నా తపోశక్తితో నేను పంపుతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేసి తపోశక్తితో పంపిస్తారు. పంపించినా కూడా వాడు నథింగ్ డూయింగ్, నువ్వు శరీరంతో ఇక్కడికి రాలేవని మళ్ళా పడేసిస్తారు అనమాట. పడేసినప్పుడు అతను పడిపోతూ ఉంటే విశ్వామిత్రుడు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అంటే అదంతా ఎట్లా చేశారు అంటే ఆ యోగ వల్ల శక్తి వల్ల ఆయన ఆ రకంగా సృష్టించగలుగుతాడు. ఈ రకంగా ఏంటంటే ఏదైనా లోకాన్ని వాళ్ళు సృష్టించగలుగుతారు. తర్వాత యోగుల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ యువతల వాళ్ళ మీద, వాళ్ళ మనసు మీద వీటి ప్రభావం చూపగలుగుతారనమాట. అది మంచిగా జరగచ్చు, కొన్నిసార్లు వేరే రకం కూడా చేయొచ్చు. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే ఎప్పుడైతే వాళ్ళు సాగిస్తున్న యోగంలో పరిపూర్ణత వస్తే, ఆ యోగ పూర్ణత సాధించినప్పుడు ఈ శక్తి వాళ్ళకి వస్తుందన్నమాట. ఆ ఇది ఎప్పుడు మన ఇదివరకు నేర్చుకున్నాం, ఎప్పుడైతే ఒక యోగి ఇటువంటి అష్టాంగ యోగం ద్వారా ముందుకు వెళ్ళాలనుకుంటాడో, దీనివల్ల వచ్చే శక్తులకు గనక అతను ఆకర్షితుడయ్యి ఆగిపోతే అతను మళ్ళీ ఇంక ముందుకు వెళ్ళలేడు, భగవద్ధామానికి చేరలేడు. ఎవరైతే అటువంటి శక్తుల మీద ఆ విజయాన్ని సాధించి తర్వాత వాళ్ళు ఇంకా ముందుకు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తే వాళ్ళకు వచ్చేది ఆ పరిపూర్ణత, ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిపూర్ణత. లేకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న మాయాజాలాలు, చిన్న చిన్న మ్యాజిక్లు, గిమ్మిక్లతో వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉండిపోతారనమాట. సో ఇక్కడ కర్దామముని ఏంటంటే ఇట్లా అతనికి యోగ పరిపూర్ణత వచ్చింది, ఆధ్యాత్మిక జీవనంలో కూడా అతనికి పరిపూర్ణత వచ్చింది, భగవంతుడిని పూర్తిగా ఆశ్రయించిన వాడు కాబట్టి అతని ఏదైతే తన భార్య కోరిందో ఆమె కోరికను తీర్చేందుకని గాలిలో ఎగిరేటువంటి సౌదాన్ని ఆయన నిర్మించారనమాట. అదే ఆయనకు చాలా ఈజీ, ఆయన కష్టం ఏం కాదు అని చెప్తున్నారు. అందుకే మేఘాల మీద అనుకున్న తడవనే ఆయన దాన్ని సృష్టించారనమాట. ఆ ఒక్క ఆకాశ సౌధం, తర్వాత ఆ కదిలేటువంటి ఆ భవనము, గాలిలో కట్టిన ఆ సౌధం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ శ్లోకాల్లో వర్ణిస్తారనమాట. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న మెయిన్ ఫిలసాఫికల్ పాయింట్స్ ఏంటంటే ఒక భార్య భర్తని ఏ రకంగా సేవించాలి, తర్వాత ఒక ఆధ్యాత్మిక పరంలో పరిపూర్ణత రావాలి అనుకున్న వ్యక్తి ఏం చేయాలి, ఆ రకంగా చేయడం వల్ల అతనికి భగవంతుని యొక్క
మా ప్రసాదం, భగవంతుడి ద్వారా వచ్చే ప్రసాదం ఏంటి అది తెలుసుకున్నాం. అభయం ఒకటి, అతను బ్రహ్మభూత స్థితికి అతను చేరుకుంటాడు. ఇవన్నీ మనము ఈ 11 శ్లోకాల్లో నేర్చుకున్నాం. సో రేపు కొత్త వాటికి వెళ్లే ముందు ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో ఎవరైనా టకా చెప్పేస్తే 13వ శ్లోకం నుంచి ఇక భవనం యొక్క అందాలు, భవనంలో చూసే విచిత్రాలు అవన్నీ తెలుసుకోవచ్చు మనం. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతానికి జై. మాతాజీలు మాతాజీ, ఈ ఏదైనా 8 డౌట్స్ ఉన్నాయా? సిద్ధీస్ ఉన్నాయి కదా, ఇవి అణిమ అంటేనేమో మన దేహాన్ని చాలా చిన్నదిగా చేసుకోవడం అణిమ. మహిమ అంటేనేమో పెద్దగా దేహాన్ని పెద్దదిగా చేయడం. గరిమ అంటే ఆ బరువుగా చేసుకోవడం. లగిమ అంటేనేమో తేలిగ్గా చేసుకోవడం. ప్రాప్తి అంటే ఎక్కడైనా ఆయన ఎక్కడ అనుకుంటే అక్కడికి తక్షణమే చేరగలగడం అన్నమాట. ఇంక లేదా ఏదైనా కావాలంటే ఇప్పుడు అది మేడ కట్టాడు అంటే అది ప్రాప్తి అన్నమాట. ఏది కావాలంటే అది చేసుకోగలడం. ప్రాకామ్య అంటే ఏదైనా కోరికలు ఏమైనా ఉంటాయంటే వాటిని ఇష్టని సాకారం చేసుకోగలిగే శక్తి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఇతరుల శరీరాలకు కూడా ప్రవేశించగలుగుతారు వాళ్ళు. ఈశత్వ అంటే మన ప్రకృతిని కూడా కొంచెం కంట్రోల్ చేసే శక్తి వస్తుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వశిత్వ అంటే మొత్తం మన సర్వభూతాలకు ఏవైతే ఉంటాయో మన బిజినెస్ లో కూడా వాటన్నిటిని నియంత్రించేసి, లేకపోతే పక్క వాళ్ళకి ఎవరైనా ఉంటాయి వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. వశీకృతం చేసుకోగలరు. వశీకరణం. ఎస్ మాత్రం. సో ఈ విధంగా ఈ 8 సూత్రాలు అనమాట. సో ప్రాప్తి గాని ప్రాకామ్య గాని అనుకోవచ్చు. ఇప్పుడు మేడ కట్టింది ఏ విధంగా అంటే ప్రాకామ్య అంటుంది. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కోరికలు వాళ్ళు తీర్చుకోగలుగుతారు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఏమన్నా కామెంట్స్, డౌట్స్ చెప్పండి. సుభాష్ మాతాజీ, మొబైల్ హౌస్ అనేది అప్పుడే ఉందన్నట్టు, ఇప్పుడు కొత్తది కాదన్నట్టు. ఎవ్రీథింగ్ అప్పుడుదే. గాలిలో ఎగిరే విమానాలు లేవా, ఎవ్రీథింగ్ ఏదో ఇప్పుడు మనం ఏదో చాలా మనం ఏమంటే అభివృద్ధి చెందామో అని అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. అద్దాలు అందుకే ఆ పదం ఏం వాడతారు, రీడిస్కవరీ. వాళ్ళకి అనుకోలే, ఆల్రెడీ ఇట్స్ డిస్కవర్డ్. మనం రీడిస్కవరీ చేస్తున్నాం వాటిని, అంతే. కరెక్ట్. మాతాజీ, ఇక్కడ 2 విషయాలు అంటే నాకు డౌట్స్ క్లియర్ అయినాయి. ఏంటంటే మాతాజీ, మనము టెంపుల్స్ లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఎందుకు ఇది ఉంటుంది, ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇవన్నీ చూపించినప్పుడు అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక్కసారి మూవీ గురించి మాట్లాడుతూ మాతాజీ, ఇది ఎందుకు ఇలా చూపిస్తారు మూవీలో అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ టెంపుల్ తీసుకున్నారు. ఆ గుడిలో ఉన్నప్పుడు మేము చూపించడంలో తప్పేముందని. కానీ ఇక్కడ మూవీకి దానికి డిఫరెన్స్ అంటే నా డౌట్ క్లారిఫై అయిందని చెప్తున్నాను మాతాజీ. ఎందుకంటే గుడిలో మాత్రము మనం పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉంటాము, ప్రకృతి ఎలా ఉంది, ప్రతి దాన్ని చెబుతూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి అది స్పెషల్ గా దీని గురించి చెప్పలేదు. కానీ మూవీలో ఏమవుతుంది, ఈ దాన్నే పర్టికులర్ గా తీసుకొని చెప్పడం వల్ల తేడా ఉంటుంది కదా మాతాజీ. అంటే నాకు డౌట్ ఇది క్లారిఫై అయిందని చెప్తున్నాను మాతాజీ. దాని వల్ల మనోవికారాలు పెరిగే అవకాశం ఉంది. గుడిలో చూపించడం వల్ల ఇది ఏంటంటే శాస్త్రపరంగా కామకళ అనేది సరైనది, ఏ రకంగా ఉండాలనేది అవగాహన కోసం పెట్టారు. నేను ఎప్పుడో ఒకసారి బుక్ టైటిల్ కూడా చూసా, ఆలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు అని. అంటే అది ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషనల్ పర్పస్ తో, అంతేగాని అట్లాంటి బొమ్మలు పెట్టి ఆకర్షితులై వస్తారు అని కాదు. వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేసేందుకు అట్లా పెట్టారు వాళ్ళు. అదొక్కటి మనకి మనం దాన్ని చూస్తుండొచ్చు, కానీ అన్ని మాతాజీ అంటే ఇప్పుడు పూరిలో తీసుకుంటే మనం ఎలా పుట్టాము, ఆడపిల్లలు ఎలా ఉంటారు, కాటుక పెట్టుకునే దగ్గర నుంచి కాళ్ళ గజ్జల వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. సూర్యుడు పుట్టిన అంటే ఫస్ట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. అలా అన్నిటితో పాటు అన్ని నాలెడ్జ్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ సినిమాకి వచ్చేసరికి ఒకటే చూపించడం వల్ల దాన్ని అసలు అది కరెక్ట్ కానే కాదు. అంటే నాకు అది అర్థం కాకపోయేది మాతాజీ. ఈ క్లాస్ తోటి నాకు కొంచెం అంటే అది చాలా హ్యాపీగా ఉంది. తేడా ఏంటి అనుకునేదాన్ని. ఈ మీడియా తోటి, సినిమాలతోటి, ఈ ప్రోనోగ్రఫీ వీటన్నిటితో ఎందుకు అవుతుంటే మనోవికారాలు, వైపరీత్యాలు జరుగుతున్నాయి. అది సైంటిఫిక్ గా దాని గురించి సరైన ఎక్స్ప్లెనేషన్, దాని ఇంపార్టెన్స్ చెప్పట్లేదు. ఇంతకుముందు అన్నట్టు వాళ్ళకి ఆ బాధ్యతలు, అదొక మహత్ కార్యం అన్న భావన వాళ్ళు ఇప్పుడు కలగట్లేదు వాళ్ళకు. ఎస్ మాతాజీ. చిన్న డౌట్ మాతాజీ, మీరు ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఉండే జనరేషన్ ఎలా ఉందంటే
మ్యారేజ్ చేసుకొని, అంటే ఒకసారి మ్యారేజే వదిలేసేయండి, అది కూడా వదిలేస్తున్నారు. కానీ అవును. ఆ పిల్లల్ని కనడానికి కారణం బాధ్యతలు, తర్వాత వాటిని రెడీగా లేరు అన్నారు కదా. నేను చూసిన, అంటే ఈ జనరేషన్, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ చూసాను ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ వాళ్ళు అనాథాశ్రమంలో, అంటే నాకు కొంచెం దీనికి ఆన్సర్ కావాలి. అనాథాశ్రమం పైన ప్రాజెక్ట్ చేశారు. చేసినప్పుడు ఏమనిపించింది అంటే, గ్రూప్ అనుకున్నారు, ఇంతగానో మనం ప్రాజెక్ట్ చేశాం కదా, దీని వల్ల కనీసం కొంచెమైనా యూజ్ అవ్వాలంటే మాకు పిల్లలు వద్దు, పిల్లలు కాకుండా బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆ, వాళ్ళ సెల్ఫ్ గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే ఏదో అందం గురించి కాదు. అలా అదే ఒకటి తీసుకోవడం కరెక్టేనా అంటే, నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు, నేనేం చెప్పాలని నేనైతే ఏం మాట్లాడలేదు. కాకుంటే ఇప్పుడు కనీసం ఒక 20-25, నాకు తెలిసినంత వరకు 20-25 మెంబర్స్ ఉన్నారు మాతాజీ. ఆ పిల్లలు రెడీగా ఉన్నారు ఆ పిల్లల్ని తీసుకోవడానికి. ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మేము కంటే వాళ్ళని దత్తత తీసుకుంటే మేము సరిగ్గా చూడలేము. అదే మేమే కనకుండా ఆ పిల్లల్ని దత్తత తీసుకుంటాము అనేది కరెక్టా కాదా? ఒక రకంగా కాదు సుభాష్ని. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే, సోషల్ దాంట్లో కూడా, మతపరంగా నేను మాట్లాడేది, మనం అట్లనే ఆలోచిస్తున్నాము. మనం ఒకళ్ళు ఇద్దరితో ఆపేస్తున్నాం. కానీ అన్య మతస్థులు ఏం చేస్తున్నారు? 10 మంది 15